జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా కన్నీళ్లను ఓదార్చే జర్నలిస్టు, నీకు కంటి నిద్ర తెల్వదాయ జర్నలిస్టు. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా తిండి తిప్పలు అడిగే జర్నలిస్టు, మరి నీ ఆకలి సంగతేంటో జర్నలిస్టు. గడియారం ముళ్ళు కంటే నువ్వే ఫాస్టు, ఒక్క గడి అయినా ఉండదు నీ జాబుకు రెస్టు. ప్రజలంతా నమ్మే వన్ ఆఫ్ ది బెస్ట్, నువ్వు తెచ్చే వార్తలు వినకుంటే మేం వేస్ట్. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా కన్నీళ్లను ఓదార్చే జర్నలిస్టు, నీకు కంటి నిద్ర తెల్వదాయ జర్నలిస్టు. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా తిండి తిప్పలు అడిగే జర్నలిస్టు, మరి నీ ఆకలి సంగతేంటో జర్నలిస్టు. నీ అడుగు జాడలు, నువ్వడిగే ప్రశ్నలు, మా సందేహాలకు అవి మార్గదర్శకాలు. రేపటి మా భవిష్యత్తుకు ముందు జాగ్రత్తలు, నీ కలమే కదులుతుంటే ఓ జర్నలిస్ట్, ఇక మా రాతలు మారినట్టే మా జర్నలిస్ట్. మా బ్లాక్ అండ్ వైట్ జీవితాలు ఓ జర్నలిస్ట్, నీ కెమెరాతో కలరు ఫుల్ మా జర్నలిస్ట్. న్యాయానికి నువ్వు నీయరు ఓ జర్నలిస్ట్, అన్యాయానికి నువ్వు ఫీవర్ మా జర్నలిస్ట్. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా కన్నీళ్లను ఓదార్చే జర్నలిస్టు, నీకు కంటి నిద్ర తెల్వదాయ జర్నలిస్టు. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా తిండి తిప్పలు అడిగే జర్నలిస్టు, మరి నువ్వెప్పుడు తింటావో జర్నలిస్టు. విపత్తులెన్నో వచ్చినా విడదీయగా చూసినా విధిగా తెలిపేటి వార్తవు జర్నలిస్ట్, ప్రతి ఇంటికి ప్రత్యక్ష నేత్రవు జర్నలిస్ట్. పొద్దున్నే పేపరు వైవో జర్నలిస్ట్, నువ్వు రాకుంటే పొద్దు పోదు మా జర్నలిస్ట్. ఇంట్లో టీవీలో న్యూస్ వైవో జర్నలిస్ట్, నువ్వు రాని రోజు పోసిపోతి మా జర్నలిస్ట్. నీ నైజం జర్నలిజం ఓ జర్నలిస్ట్, నీ ఇజం నిజం 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 మా జర్నలిస్ట్. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా కన్నీళ్లను ఓదార్చే జర్నలిస్టు, నీకు కంటి నిద్ర తెల్వదాయ జర్నలిస్టు. జర్నలిస్టో ఓ జర్నలిస్టు, మా తిండి తిప్పలు అడిగే జర్నలిస్టు, మరి నీ ఆకలి సంగతేందో జర్నలిస్టు. గడియారం ముళ్ళు కంటే నువ్వే ఫాస్టు, ఒక్క గడి అయినా ఉండదు నీ జాబుకు రెస్టు. ప్రభుత్వం దృష్టిలో మీరెంతో బెస్ట్, మీరు సల్లగుంటే మా సందేహాలు బ్లాస్ట్. జర్నలిస్టో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాన్ మారుసాగర్ అన్నకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా, రంగారెడ్డి జిల్లా ప్రస్తుత అధ్యక్షునిగా పనిచేస్తున్న శేఖర్ అన్నకు, ఈ సమావేశానికి అధ్యక్ష వహించిన వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నరసింహన్నకు, రవణకు, ప్రభాకర్ అన్నకు, అన్ని తాలూకాల నుంచి వచ్చిన అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, జర్నలిస్టులకు అందరికీ, టీయూడబ్ల్యూజే కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు. మిత్రులారా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తర్వాత విడిపోయిన వికారాబాద్ జిల్లాకు ఇవాళ కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వికారాబాద్ జిల్లా అంటే కొంత మారుమూల ప్రాంతం అనేది రాజకీయ వర్గాల్లో కావచ్చు, యూనియన్లో కూడా ఉంది. ఈ మారుమూల వికారాబాద్ ప్రాంతంలో ఇప్పుడున్న ఈ కొత్త కార్యవర్గం అనేది సమర్థవంతంగా పనిచేసి, గతంలో వికారాబాద్ ప్రాంతంలో కొంత మెంబర్షిప్ తీసుకోవాలంటే కూడా కొన్ని సందర్భాల్లో కొంత పరిస్థితులు అనుకూలం లేకుంటే అప్పుడు కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కూడా ఆ విధంగా పనిచేసిన వికారాబాద్ ప్రాంతం నుంచి యూనియన్ బలపడడంలో వికారాబాద్ ఇప్పటికే అవతల సంఘానికి పట్టుమని ఒక 10 మంది మాత్రమే మిగిలిన పరిస్థితి. అందరం ఒక టీయూడబ్ల్యూజే అల్లన్నగర్ సార్ కుటుంబాన్ని నమ్ముకొని వచ్చినాం కాబట్టి అందరు కూడా ఈరోజు కూడా సంక్షేమ విషయంలో వికారాబాద్ జిల్లాలో ప్రధానంగా చాలామందికి న్యాయం జరిగింది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం చాలామంది ఉన్నారు. చనిపోయిన జర్నలిస్టులకు కూడా ఇక్కడ
టీడబ్ల్యూజే పక్షాన వారి కుటుంబాలకు ఇప్పటికీ టీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అల్లంనాథ్ సార్ కావచ్చు, జిల్లా కార్యవర్గం కావచ్చు, అందరూ అండగా నిలబడి ప్రతి కుటుంబానికి, ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి కూడా అండగా నిలబడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా వికారాబాద్ జిల్లా కొత్తగా ఎవరైతే కార్యవర్గం అయినో కేవలం పదులే శాశ్వతం కాకుండా, పదవులకే బాధ్యత కాకుండా సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో ప్రతి జర్నలిస్ట్కి ఒక చేదుడు వాదన నిలబడండి. జర్నలిస్టుకు ఉండే సంక్షేమం పైన దృష్టి పెట్టండి. వాళ్ళకు ఉండే మంచి చెడుల గురించి ప్రాధాన్యత, నీకు ఏదో పదవులు తీసుకున్నాను నేను ఫోన్ ఎత్తాను ఇంకా నాకు సంబంధం లేదు, నాకు అది కాకుండా బాధ్యతగా ఒక డిసిప్లిన్గా, ఎందుకంటే బాధ్యత తీసుకున్నామంటే ఆ బాధ్యత నెరవేరాలంటే మనం సత్ఫలితంగా వాళ్ళకు న్యాయం చేసినప్పుడు మనం ఆ బాధ్యతకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే ఇప్పుడు కార్యవర్గాల్లో తీసుకున్న బాధ్యతలు ఎవరైతే ఉన్నారో సమర్థవంతంగా పనిచేయండి. వర్గాలకు విభేదాలు అట్లాంటి ఆస్కారం లేదు. గత యూనియన్ సంస్కృతి మనది కాదు. కాబట్టి అందరం కూడా ఒక అన్నదమ్ముల వాళ్ళగా పనిచేసినాం. కాబట్టి అదే రీతిలో పనిచేసి ఒక వికారాబాద్ జిల్లాకు, మొత్తం తెలంగాణలో టీయూడబ్ల్యూజేలో వికారాబాద్ జిల్లా ఆదర్శవంతంగా పనిచేస్తుందనక వికారాబాద్ వాసిగా నేను కోరుతున్నా. సినన్న మీద పూర్తిగా విశ్వాసం, నమ్మకం ఉంది. పూర్తిగా వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి జర్నలిస్ట్కి న్యాయం జరిగే విధంగా, ప్రతి సంక్షేమ విషయంలో పూర్తిగా న్యాయం జరగాలి. ప్రతి ఎవరు కూడా సంస్థలో ఉన్నా, మన సంఘంలో ఉన్నా లేకపోయినా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సంఘాన్ని ఇంకా బలోపేతం చేసి ఒక పెద్ద సంఘంగా అవతలకి ఇంకా మిగిలితే ఒకడో ఇద్దరు మిగిలేటట్టు కూడా చేస్తే బాగుంటుంది. అంతకంటే ఇంకా లేకుండా కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తే బాగుంటుంది అన్న బాధ్యత శ్రీనివాస నాకు అప్పచెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను రాష్ట్ర ప్రకటిస్తాను. ఇప్పుడు శేఖర్ సాగర్ అన్న మాట్లాడతారని మనం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అస్కాన్ మార్సాగర్ గారు, ఆసిఫ్ గారు, శెట్టి రవిశంకర్ గారు, అదేవిధంగా కొత్తగా ఇప్పుడే ఎన్నికైనటువంటి ప్రధాన కార్యదర్శిగా నరసింహులు గారు, మిగతా కార్యవర్గ సభ్యులు అల్లిపూర్ వెంకటేష్ గారు, మిగతా అందరూ కూడా అందరికీ మళ్ళొకసారి నమస్తే. మిత్రులారా, ఒక విషయము నేను చెప్పాలనుకున్నా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యూనియన్ను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చినాం అనేది చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ సభ్యులకైతే బాగా తెలుసు. అంతకుముందు మనకు అవతల యూనియన్లో కొనసాగినటువంటి ఇప్పుడు మీ అధ్యక్షులు మన యూనియన్లోకి వచ్చారు. అయితే ఒకానొక సందర్భంలో ఇందాక ఆసిఫ్ చెప్పినట్టు ఈ జిల్లా పరిధి అంటే ఇది అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో వచ్చినప్పుడు మెంబర్షిప్ చేయడానికి అప్రోచింగ్ లేదు మనకు. మెంబర్షిప్ చేయడానికి ఎవరిని అడగాల అనే ఒక దారులు కూడా మనకు అక్కడ కనిపించలేదు. అట్లాంటి పరిస్థితి నుంచి చాలా కష్టాలు పడ్డాం. అంటే కన్విన్స్ చేసినాం, మనల్ని విశ్వసించలేరు ఫస్ట్ యూనియన్ వస్తుందంటే టీజేఎఫ్ నుంచి టీయూడబ్ల్యూజేకి వచ్చే క్రమంలో. కానీ మనం వాళ్ళని కన్విన్స్ చేసినాం, ప్రాక్టికల్గా మనం ఏందో కూడా పనిచేసి చూపించినాం. ఈ వచ్చినటువంటి మొదటి ప్రభుత్వంలో అల్లంనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో యూనియన్ కష్టపడి ఒక పెద్ద బడ్జెట్ తీసుకొచ్చిండ్రు. మన సంక్షేమ ఫలాలు ఈరోజు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా వచ్చినటువంటి అక్రెడిటేషన్ కమిటీలో ఒక అవతల యూనియన్, మేము పీఠాధిపతులం అని చెప్పుకునేటువంటి ఒక యూనియన్ కూడా వాళ్ళను డామినేట్ చేస్తూ మన వాళ్ళను మెజారిటీ ఒక్క మెంబర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు మీ వికారాబాద్ జిల్లా ఏర్పడ్డాక కూడా అక్రెడిటేషన్ కమిటీలో మన వాళ్ళే ఉన్నారు. అది మన యూనియన్ యొక్క విజయం. కాబట్టి ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు మేము విడిపోతున్నాం. ఈరోజు నేను ఇది లాస్ట్ మీటింగ్ మీ దగ్గర రావడం, అది కూడా మొన్న ఆయనను ప్రెసిడెంట్ చేసిన రోజే దండం పెట్టినాం. కానీ ఆయన మళ్ళీ ఇలా రమ్మన్నాడు, ఈ కార్యవర్గం విస్తరణ కాబట్టి రమ్మంటే నేను వచ్చిన. ఇక రాష్ట్ర కమిటీ వాళ్ళు మీరు చూసుకుంటారు. కాబట్టి నేను ఒక్కటే విషయం చెప్తా ఉన్నాను, నిలబెట్టండి యూనియన్ యొక్క మన యొక్క పట్టుదలకు ప్రతిరూపము మన యూనియన్. మనం ఎక్కడ కూడా జనకలేదు, ఎవరికి వనకలేదు, ఎవరికి భయపడలేదు. ధైర్యంగా ముందుకు వచ్చిన మన యూనియన్ స్ట్రెంథెన్ చేసుకున్నాం. ఈరోజు వికారాబాద్లో వాళ్ళకు భయం స్టార్ట్ అయింది అవతల యూనియన్లో. ఇక పోయిందిరా, ఉన్నది కూడా ఆయనతో పోయేటట్టు ఉందని చెప్పేసి భయంలో పడ్డారు. ఖచ్చితంగా మన టార్గెట్ అంతా ఒకటి, మన యూనియన్ నిక్కచ్చిగా నిబద్ధతతో పోతూ ఉంది. కాబట్టి మన మీద విశ్వసనీయత పెరుగుతూ ఉంది. కాబట్టి ఉన్న వాళ్ళందరూ కూడా మన యూనియన్లకు వచ్చే విధంగా మీ పనితీరు పర్ఫెక్ట్గా ఉండి, ఇప్పటి వరకు ఇంతకుముందు ఏ విధంగా అయితే మీరందరూ సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూనే, ఇక ముందు మీరు వచ్చినటువంటి ఈ టీము మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్ రెండు టీంలకు. దాంతోపాటు మీరు పేరు నిలబెట్టండి. రాష్ట్ర కమిటీకి కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వారు. వేరే పని లేదు, ఇవాళ ఈడికి వచ్చిర్రు, రేపు ఇంకోటి దగ్గర ఇదే పనిలో ఉన్నారు వారు. రాష్ట్ర కమిటీ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వారికి మీ జిల్లా నుంచి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ
రాష్ట్ర కమిటీకి వెన్నుదానుగా నిలబడుతూ మన యూనియన్ స్ట్రెంథెన్ చేసుకుంటూ మీ స్టాండ్ని మీరు నిలబెట్టుకొని ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు యూనియన్ కనుక కాపాడితేనే మీ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ యూనియన్ను స్ట్రెంథెన్ చేసుకుంటేనే మీకు వాల్యూ పెరుగుతుంది. ఒకవేళ నేను ఈ బాధ్యత తీసుకున్నా ఇంట్లో కూర్చుంటా చూద్దాంలే పోదాంలే ఎవరైనా ఏదైనా మీటింగ్ వస్తే ఒక ఏ మాత్రం నెగ్లిజెన్స్ చేసినా యూనియన్ వీక్ అవుతుంది. యూనియన్ వీక్ అయిందంటే మన గౌరవం తగ్గుతుంది, మనం తక్కువ అవుతాం, మనకు గుర్తింపు తగ్గుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు మీరందరూ కూడా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్ళి మరి మా అందరి పేరు నిలబెడతారని చెప్పేసి ఒక విశ్వాసంతో మరి సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. శేఖర్ అన్న రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మనకు చేదోడు వాదోడు కాదు, వెన్నుదన్నగా ఉంటాడు. ఎప్పటికి కూడా హెల్ప్ తీసుకుంటాం. ఒకవేళ ఆయన రానంటే కూడా తీసుకొచ్చి బాధ్యత మాది. దానిలో ఇలాంటి అనుమానాలు కానీ తావులేదు. అదేవిధంగా ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి తన విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ అన్నగారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. యూనియన్ బలోపేతానికి అంతకుముందు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో ఉన్నప్పుడు కూడా తిరిగి కష్టపడి యూనియన్ బలోపేతానికి కృషి చేసినటువంటి ప్రస్తుత రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిత్రులు శేఖర్ సాగర్ గారికి, అదేవిధంగా గత ఎన్నికల్లో రంగారెడ్డి జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు జనరల్ సెక్రటరీగా కొనసాగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకొని సమర్థవంతంగా నిర్వర్తించి అనేక సందర్భాల్లో మీ అందరికి కూడా చేదోడు వాదోడుగా నిలిచినటువంటి మిత్రులు ఆసిఫ్ హుసేన్ గారిని కూడా లాస్ట్ టైం జరిగిన సమావేశంలోనే రాష్ట్ర కార్యవర్గంలోకి సగర్వంగా ఆహ్వానించడం జరిగింది. ఆయన సేవల్ని ఇప్పుడు రాష్ట్ర కమిటీ వినియోగించుకోదలుచుకున్నది ఈ వేదిక పైన కూర్చున్న ఆసిఫ్ హుసేన్ గారికి, మిత్రులు నూతన ప్రధాన కార్యదర్శి నరసింహులు గారు, గతంలో టీజేఎఫ్ నుంచి కూడా మనతో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన ఒకటే అన్నాడు, పదవులు కాదు ఇంపార్టెంట్, పని చేసుకుంటూ పోతే పదవులు అనేటటువంటి అవే వస్తాయి, పదవులు కేవలం అలంకారం కోసం ఉంటాయేమో కానీ పని మాత్రం అందరూ చేసుకుంటూ పోవాలని ఒక గొప్ప మాట మాట్లాడినాడు. నిజంగా కూడా సంతోషం. అలాంటి వ్యక్తులకు పదవి అనేటటువంటిది ఆయనకు వన్నది ఇచ్చేది కాదు, సంఘానికి వన్నది ఇచ్చేది అవుతుంది. ఆయన పని ఎప్పుడు ఇదే విధంగా జరగాలని చెప్పేసి నూతనంగా ఆయనను మీరందరూ కూడా జనరల్ సెక్రటరీ ఎన్నుకున్నందుకు ఆయనకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ప్రధానంగా ఇక్కడ ఈ ఏరియాలో తాండూరు అనేటటువంటి ప్రాంతం వస్తే మా ప్రభాకర్ అన్న రవిశంకర్ బాగా అడ్జేస్తూ ఉంటారు ఎక్కడైనా ఈ ప్రాంతాల్లో. అదేవిధంగా ప్రభాకర్ స్టార్టింగ్ నుంచి కూడా సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉంటూ ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇక రవిశంకర్ గారిని మేము మీ దగ్గర నుంచి మీ వికారాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర కమిటీకి లాక్కొని పోయినాం. ఆయనను కూడా మీ అందరూ మీ కరతాల దండలతోన రాష్ట్ర కమిటీకి పంపిస్తూ ఆయన సేవలు అనేటటువంటిది ఇక రాష్ట్ర కమిటీలో వినియోగించుకుంటాం. తప్పనిసరిగా ఒక సముచిత ప్రాధాన్యత అనేటటువంటిది ఈసారి కమిటీ కూర్పులో ఆయనకు ఒక జాయింట్ సెక్రటరీగా ఏది ఇవ్వాలి, ఎందుకంటే పనిచేసేటటువంటి వాళ్ళే కావాలి. కాబట్టి అట్లాంటి వ్యక్తులకు అల్లం నారాయణ గారి సారథ్యంలో ఉండేటటువంటి టీయూడబ్ల్యూజే యూనియన్లో అట్లా వేరే వాళ్ళ లెక్క కాదు, ఎప్పుడు పీఠాలు వేసుకొని మేమే కూర్చుంటాం, మాకే పదవులు ఉండాలనేటటువంటిది మన సంఘం కాదు. మీ అందరికి తెలుసు, ఎవరు ఎప్పుడు ఏ రకంగా అయితే కష్టపడి పనిచేసుకుంటూ పోతూ ఉంటారో వాళ్ళందరికీ పదవులు వరిస్తూ ఉంటాయి. అట్లాంటి సంఘం మన అల్లం నారాయణ గారి నేతృత్వంలో టీయూడబ్ల్యూజే. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర కమిటీలో ఒక సముచిత ప్రాధాన్యత మీ వికారాబాద్ జిల్లా నుంచి ఉంటుంది అని చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకుంటూ, మిత్రులు మల్లేష్ గారు కానీ పరిగి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పేరున శ్రీనివాస్ గారు అందరికి కూడా నేను రాష్ట్ర టెంజు అధ్యక్షుడు ఫస్ట్ నుంచి మేము చూసినాం. పరిక్కి వచ్చినప్పుడు అక్కడ కూర్చొని శైలేష్ రెడ్డి గారు మేము అంతా వచ్చినప్పుడు అక్కడ మీటింగ్ పెట్టుకొని మనం ఆ చిన్న చిన్న రూమ్లలోనే అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. కానీ దాని నుంచి ఈరోజు ప్రౌడ్గా మనం ముందుకు పోతున్నాం. ఎందుకంటే మిత్రులారా, ఈ మధ్య కాలంలోనే గత 6-7 నెలల నుంచి కోవిడ్ అనే ఒక మహమ్మారి మన పట్టి పీడించిన సమయంలో దాదాపుగా ఎక్కడ 29 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఎక్కడ కూడా చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ అల్లం నారాయణ గారు ఒక మంచి ఉద్దేశంతోన ఇచ్చినటువంటి ఫండును దాన్ని ఏ విధంగా వినియోగించాలి జర్నలిస్టులకు అని చెప్పి ఆలోచన చేసి దానికి ఒక పథకానికి శ్రీకారం చుట్టి దాదాపుగా 1700 మంది జర్నలిస్టులు కోవిడ్ బారిన పడ్డ వాళ్లకు 3.5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి ఏకైక సంఘ నాయకుడు ఎవరంటే అల్లం నారాయణ గారు. ఆయన తనకిచ్చిన 35 కోట్ల రూపాయల వ్యయంతోనే అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి విషయం మీకు తెలియంది కాదు.
మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన, ఎందుకంటే మీ అందరికీ నోటెడ్. నరసింహ వచ్చి తిరుగుతూ ఉంటాడు, అక్కడికి వచ్చి లక్ష్మణ్ మేనేజర్ను పట్టుకొని అందరివి ఎవరెవరు ఉన్నాయి ఫైల్లో అని చెప్పేసి వికారాబాద్ నుంచి ఎవరైతే చనిపోయినరో ఆ చనిపోయిన కుటుంబాలకు పెన్షను, అదేవిధంగా ₹1,00,000 ఆర్థిక సహాయము, ఇట్లాంటి దాని విషయంలో బాగా కష్టపడి తిరుగుతూ ఉంటాడు. దాంతోపాటు హెల్త్ పరంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాకు అక్కడ వచ్చి రాష్ట్రంలో అక్కడ హైదరాబాద్ కేంద్రంగా అన్నకి ఇట్లా ఉంది పరిస్థితి, ఇది పరిస్థితి అని చెప్పి షేర్ చేసుకుంటూ నిమ్స్లో చేర్పిస్తే కార్డు ఎట్లా పనిచేస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఏ విధంగా పనిచేస్తుంది దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ రకంగా మన జర్నలిస్టులకు సహాయ సహకారాలు అందించుకుంటూ పోతా ఉన్నాం. దాదాపుగా 250 కుటుంబాలకు ఇప్పటి వరకు మనం ₹1,00,000 చొప్పున ఈరోజు జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించుకోగలిగినాం చనిపోయిన కుటుంబాలకి. దాంతోపాటు గత 5 ఏళ్ల నుంచి ₹3,000 పెన్షన్ చొప్పున కూడా ఇప్పటి వరకు దాదాపుగా 4 నుంచి 5 కోట్ల రూపాయలను మనం ఈ జర్నలిస్టుల కోసం ఖర్చు పెట్టాం. గతంలో మీకు తెలియదు కాదు, మనందరం దాంట్లో పనిచేసి వచ్చిన నేను కూడా 2002లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు ఏపీడబ్ల్యూ జనరల్ సెక్రటరీగా ఇక్కడ నుంచి మీ అందరు ఆశీర్వాదాలు గెలిచిన ఇండిపెండెంట్ గా. అప్పట్లో ఎట్లుండే పరిస్థితి అంటే ₹1 కోటి నిధి ఉంటాయి మీడియా అకాడమీలో, అందులో 44 లక్షలు మనకుంటే 56 లక్షలు ఆంధ్రప్రదేశ్కి ఉండే. ఇచ్చిన ₹1 కోటి మనకి ఎవరికైనా యాక్సిడెంట్ అయిందో నువ్వు బిల్లు పెడితే 5,000 కంటే ఎక్కువ బిల్లు ఉండకుండే. ఆ టైంలో ₹5,000 బిల్లు పెడితే అది రానికి సంవత్సరం పడుతుండే. అట్లాంటి పరిస్థితి అన్ని మనం చూసినాం. అదేవిధంగా ఇంకా హెల్త్ కార్డ్ ఏది మన ఇది ఉంటుండే ఒకటి ₹1,00,000 కార్డు, ఆ ₹1,00,000 కార్డు మనం 900 కడితే ఇంకో 900 వాళ్ళు కట్టి పిల్ల భార్య అందరి పేర్ల మీద 25 వేల చొప్పున ఉండే. ఈరోజు మనం ఆ పరిస్థితి నుంచి అధిగమించగలిగినాం, క్యాష్లెస్ కార్డును సంపాదించుకున్నాం. సరే కొన్ని రకాలుగా 12 కార్పొరేట్ హాస్పిటల్లో అదొక సమస్య ఇప్పటికి కూడా ఉంది. దాదాపు ₹300 కోట్ల బకాయిలు అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది. ఆ ₹300 కోట్ల బకాయిలు చెల్లిస్తే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో మనం ట్రీట్మెంట్ పొందేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా జిల్లాలో మొన్ననే పెద్దపల్లిలో ఒక వ్యక్తి వాళ్ళ ఫాదర్ని తీసుకొని పోతే ₹37,000 ఆపరేషన్కి అయిందంటే గంట సేపట్లో హెల్త్ కార్డుకి అప్రూవల్ వచ్చింది. దాని మీద వేరే రకంగా అది లేదు. అక్కడ ఉన్న హాస్పిటల్ని కన్విన్స్ చేయండి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మా దృష్టికి తీసుకురండి, తీసుకొస్తే ఎంబడే అప్రూవల్ ఇప్పిస్తున్నాం. హైదరాబాద్లో ఉన్న కేరు, అపోలో ఇట్లాంటి పెద్ద పెద్ద ఒక 12 హాస్పిటల్లే తప్ప మిగతా హాస్పిటల్లో జిల్లాలో బ్రహ్మాండంగా భార్యల యొక్క ఏది ప్రసవాలు కూడా ఈ హెల్త్ కార్డు మీద నడుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వినియోగించుకునే వాళ్ళు ఆ రకంగా వినియోగించుకోండి. మీకేమన్నా డౌట్లు ఉంటే నర్సింహులు లాంటి వాళ్ళ దృష్టికి తీసుకురండి. అంతేగాని అవతలోడు ప్రచారం చేసినట్టు హెల్త్ కార్డు పనిచేస్తలేదు అనేటటువంటి ప్రచారాన్ని మీరు ఇప్పటికి కూడా నమ్మొద్దు మిత్రులారా. ఖచ్చితంగా హెల్త్ కార్డు అనేక హాస్పిటల్లో ఇప్పటికి కూడా పనిచేస్తుంది. వరంగల్లో ఒక మిత్రుడు, మీరు నమ్ముతారో నమ్మరో కానీ, వాళ్ళ భార్యకు దాదాపు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆయన ఒక కాలం రాసిండు. సంవత్సరం పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ₹75 లక్షల బిల్లు అయింది. ఆమెకు 12 ఆపరేషన్లు జరిగినాయి. ₹75 లక్షల మొత్తం గవర్నమెంట్ పెట్టింది, అది మన హెల్త్ కార్డు ద్వారా. అంటే ఇట్లాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి, కానీ అవన్నీ మనకు బయటికి రావు. వాళ్ళు ఏదో వాళ్ళ పేపర్లో రాసుకున్న తర్వాత కానీ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనబడతాం. ఈ రకంగా మనం వచ్చినప్పుడే హెల్త్ కార్డు నోట్ సాధించుకోగలిగినాం. అదే రకంగా ₹10 కోట్ల అడిగినాం. మీకు తెలుసు తెలియదు ఫస్ట్ గవర్నమెంట్ని పోయి, కానీ కేసీఆర్ గారు 100 కోట్లు ఇస్తా అన్నారు. ఇప్పటికి 35 కోట్లు ఇచ్చున్నారు. మిగతా ₹65 కోట్ల నిధులు కూడా వస్తే ఒక పెన్షన్ స్కీమ్ తీసుకురావాలనే ఆలోచనలో అల్లనారాయణ గారు ఉన్నారు. ఆయన పదవీ కాలాన్ని మరొక 3 ఏళ్ళు పొడిగించారు కాబట్టి ఇంకో 2 సంవత్సరాల దాకా ఆయన్ని చైర్మన్గా ఉంటారు. తప్పనిసరిగా అంతలోపల ఈ ₹65 కోట్ల రిలీజ్ అయితే ఏ విధంగా పెన్షన్ తీసుకోవాలి, ఏ విధంగా పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలి, వచ్చేటటువంటి మనకి ఇంట్రెస్ట్తోనే ఏ విధంగా తీసుకెళ్లాలనేటటువంటి ఒక ఆలోచన ఉంది. ప్రతిదీ కూడా ఈరోజు జర్నలిస్టుల సంక్షేమం అంటే మనం వచ్చిన తర్వాతనే జరుగుతూ ఉంది. అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు, దాంట్లో ఎట్లాంటి అది లేదు మిత్రులారా. ఎందుకంటే ఈరోజు అంతో ఇంతో ఒక ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళుగా, ఒక సొసైటీలో ఒక గౌరవం ఉన్న వాళ్ళుగా ఈరోజు మనం హక్కుగా తీసుకుంటా ఉన్నాం. ఒకప్పుడు దయాదక్షిణ బతికినాం, కానీ ఈరోజు ఆ రకంగా కాదు, హక్కుగా తీసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రధానంగా మీ అందరిలో కూడా ఇంకొక ఆలోచన ఉంటుంది, హౌస్ సైట్స్ ఏ విధంగా ఇళ్ల స్థలాలు సాధించుకోవాలనేటటువంటి ఆ జటిలమైన సమస్య మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకటి జరుగుతూ ఉంది రాష్ట్రం మొత్తం మీద. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో మన మిత్రులు తీసుకుంటా ఉన్నారు. దాని సందర్భంగా నేను రాష్ట్ర కమిటీ నుంచి వచ్చాను కాబట్టి మీకు చెప్తాను. మామనాడు జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ మధ్యన భూమి పూజ చేసి ఒక 104 మంది జర్నలిస్టులకు అక్కడ ఉన్న వాళ్లకు బీపీఎల్ కిందనే బిలో పావర్టీ లైన్ అనే ఒక దాన్ని తీసుకొని జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటటువంటి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 3 ఎకరాల అసైన్డ్ భూమిని తీసుకొని నాగర్ కర్నూలు దగ్గర అక్కడ ఉన్న ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు, ఆయన కూడా మన జేసీరావు జనార్దన్ రెడ్డి అంటారు, ఆయన ఒక 3 ఎకరాల అసైన్డ్ భూమిని 3 రైతులతో 5-5 లక్షలు ఇచ్చి
వాళ్ళకు ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఇస్తా అని చెప్పేసి దాంట్లో కట్టే దాంట్లో మన వాళ్ళకు ఒక 56 మందికి ఆ యొక్క 3 ఎకరాల్లో కట్టిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వనపర్తిలో ఇప్పుడు ఉండేటటువంటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు సంవత్సరానికి 35 ఇళ్లకు అక్కడ ఉండేటటువంటి జర్నలిస్ట్ ప్రధానంగా అంతెందుకు హరీష్ రావు గారు సిద్దిపేటలో, గజ్వేల్లో సీఎం గారి ఇలాకాలో అక్కడ కూడా 47 ఇండ్లు, కేటీఆర్ గారి సిరిసిల్లలో అక్కడ కూడా దాదాపుగా నాకు తెలిసి 86 ఇండ్లు అక్కడ కూడా శాంక్షన్ అయినాయి. కొంతమందికి అక్రిడేషన్ లేని వాళ్ళు ఒక 10 మంది ఇంకా మిగిలి ఉన్నారు. వాళ్ళ విషయం కూడా కేటీఆర్ గారు పర్సూ చేస్తా అని చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే హరీష్ అన్న దాదాపుగా వాళ్ళ మెదక్ జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో ఇప్పటికే భూమి పూజకు కొబ్బరికాయ కొట్టిన పరిస్థితి. అంటే దాదాపు 8 నియోజకవర్గాల్లో అక్కడున్న జర్నలిస్టులకు సొంత ఇంటి కళ అనేటటువంటిది తీరబోతా ఉంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది, మరి ఎందుకు మన దగ్గర జరగట్లేదు అనేటటువంటి విషయంలో ఇంతకుముందు నేను కార్లో వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వచ్చినాం. మనందరం పోయి ఎమ్మెల్యేల దగ్గర కూర్చోవాలి. అన్న కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఈ నియోజకవర్గాల్లో గిట్ల ఇస్తున్నారట. భూపాలపల్లిలో ఎప్పుడో మన ఇంతకుముందు ఉన్న స్పీకర్ మన్సూనాచారి గారు ఆయన ఏకంగా హౌస్ సైట్ పట్టాలే, మీకు కావాలంటే మోడల్ కూడా పెడతా, ఆయన ఆ పట్టాను తయారు చేసి అందరికి అక్కడ ఉన్న భూపాలపల్లిలో జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. అట్లే మన ఇది కోరుట్లలో విద్యాసాగర్ గారు. ఇట్లా అనేక నియోజకవర్గాలలో, ఖమ్మంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ అనేక నియోజకవర్గాల్లో అక్కడ ఉండేటటువంటి జర్నలిస్టులకు ఈ హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి జిల్లాలో కూడా అక్కడక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జరుగుతుంది. మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే కొద్దిగా కాస్ట్లీ ఏరియా, మన భూములు అనేటటువంటి విపరీతమైనటువంటి రేట్లు వచ్చినాయి. మనకి ఇవ్వాలంటే కొద్దిగా ప్రభుత్వం కూడా వెనక ముందు ఆలోచన చేస్తున్న పరిస్థితి. కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారితో మళ్ళొకసారి ఆమె జిల్లా మంత్రిగా ఉన్నారు, ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏ రకంగా ఈ యొక్క సమస్యను అధిగమించుకుందాం అనేటటువంటిది మీరు నూతనంగా ఎన్నికైన కమిటీలో 3 అక్కడ మేడ్చల్ నుంచి అమర్ కానీ శ్రీనివాస్ కానీ అదేవిధంగా ఎట్లాగో శేఖర్ సాగర్ ఉంటారు. కాబట్టి ఒకసారి పోయి కూర్చొని మేడం దగ్గర ఎట్లా చేద్దామమ్మా ఏంది పరిస్థితి. గతంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, ఆమె శంషాబాద్లో ఒకసారి రంగారెడ్డి జిల్లా వాళ్ళందరికీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా తను చెప్పడం జరిగింది. హౌస్ సైట్స్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు మేడం కూడా. తప్పనిసరిగా ఆల్రెడీ అల్లం నారాయణ సార్తో కూడా గతంలో ఫోన్లో మాట్లాడించడం జరిగింది ఆమెతో. ఆ మొన్న రంగారెడ్డికి వచ్చిన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సమస్యను కూడా మనం అధిగమించుకునే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరి ఏ రకంగా అయినా సరే ఒక సొంతింటి కళ అనేటటువంటిది మనం తీర్చుకోవాల్సింది. అది అల్లం నారాయణ గారి యూనియన్ ద్వారానే తప్పనిసరిగా సాధ్యమవుతుంది. మీ వెంట మేము ఉన్నాం. దాని విషయంలో ఎలాంటి అపోహలకు కానీ అనుమానాలకు కానీ తావలేదు. తప్పనిసరిగా మన హక్కులను సాధించుకునేటటువంటి క్రమంలో మీరు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉంటాం. ఏ సమస్యకైనా ముందుండి పోరాడడానికి కానీ, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంతో మనం కొంత కలిసి ప్రయాణం చేస్తున్న దానికి ఒక కారణం ఉంది. ఆ మిగతా 65 కోట్ల రూపాయలు కూడా తీసుకొని వెల్ఫేర్ ఫండ్ అనేటటువంటి పెంచుకొని ఇంకొంత మనం జర్నలిస్టులు మంచి చేసుకోవాలనే తపనతోనే ఈరోజు ప్రభుత్వంతో మనం కొంత లాబింగ్ చేసి ముందుకు పోతున్న పరిస్థితి తప్ప, అవసరమైతే మన సమస్యలు నెరవేరవు అన్ననాడు మన పోరాట సంస్థ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది ఒక 13 ఏళ్ళు ఒక స్ట్రగుల్ చేసి ఈరోజు అన్ని సంఘాలతో పాటు అన్ని సంఘాలను ఏకం చేయడంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించిన సంఘం ఏంటి అంటే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. కాబట్టి మనకు ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు అనేటటువంటి సత్యం కాదు మిత్రులారా. తప్పనిసరిగా మనం ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిన రోజు పడతాం. కానీ అప్పటి వరకు ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఏ రకంగా ఈ యొక్క సమస్యను సాధించుకుందామనేటటువంటి దిశగానే మా ప్రయత్నం జరుగుతూ ఉంది. మా ప్రయత్నానికి మీ అందరి సహాయ సహకారం ఉంటాయని మరొకసారి నేను భావిస్తూ ఈరోజు మీ వికారాబాద్ జిల్లాకు రాష్ట్ర కమిటీ తరఫున హాజరై ఈ నూతన కమిటీని ఒక చక్కటి కమిటీని ఏర్పాటు చేసుకోవడం పట్ల మీ అందరికి కూడా రాష్ట్ర కమిటీ తరఫున మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.